వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. చాలామంది నమ్మినా నమ్మకపోయినా కాస్త సిమిలారిటీ అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోందండి. ఖగోళ శాస్త్రాన్ని, జ్యోతిష్ శాస్త్రాన్ని రెండింటిని కూడా తప్పు అని మాట్లాడేటువంటి వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేను, ఎవరి నమ్మకం వాళ్ళది కాబట్టి. బట్ సిమిలారిటీస్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే, విశ్వాంతరాళంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కరవుతున్న తరుణంలో భూమి మీద మానవ నిర్మిత విధ్వంసం విలయతాండవం చేస్తోంది. సరిగ్గా ఫిబ్రవరి 28, 2026 ఆకాశంలో అష్టగ్రహ కూటమి అంటే 8 గ్రహాల అమరిక ఏర్పడడం, అదే సమయంలో పశ్చిమాసియా అగ్నిగుండంగా మారడం ఇది కేవలం యాదృచ్ఛికం కాదు అని జ్యోతిష్య నిపుణులు, ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్లోని వ్యూహాత్మక అణు మరియు క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఊహించని రీతిలో ఏకకాలంలో 8 దేశాలపై క్షిపణి దాడులకు తెగబడ్డాన్ని ప్రపంచం దిగ్భ్రాంతి గురిచేసింది. బహ్రెయిన్లోని అమెరికా 5వ నౌకాదళ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. అక్కడ భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం కూడా అందుతోంది. కువైట్, ఖతార్, అల్ ఉదైద్ బేస్, అబుదాబి, సౌదీ అరేబియాలోని అమెరికన్ సైనిక స్థావరాల సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జోర్డాన్ తన గగనతలాన్ని రక్షించుకునే క్రమంలో ఇరాన్ క్షిపణులను అడ్డుకుంటోంది. ఇక జ్యోతిష్యపరంగా చూస్తే గ్రహాలు ఒకే వరుసలోకి రావడం, అదే అష్టగ్రహ కూటమి, రాజకీయ అస్థిరతకు, యుద్ధాలకు సంకేతంగా భావిస్తారు. చారిత్రక ఆధారాల ప్రకారం ఇలాంటి అరుదైన గ్రహస్థితులు ఏర్పడినప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమవుతుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరు విశ్లేషణలకు కూడా అర్థం పడుతోంది. ఈ యుద్ధం కేవలం క్షిపణులకే పరిమితం కాలేదు, ప్రపంచ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ఒక్కసారిగా ధర బ్యారెల్కు $100 మార్కును దాటింది. ఇది భారతదేశం వంటి చమురు దిగుమతి దేశాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ గగనతలాలు మూతపడడంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు విదేశీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న సుమారు లక్షల మంది భారతీయుల భద్రత ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. యుద్ధం మరింత ముదిరితే అతిపెద్ద తరలింపు ప్రక్రియ చేపట్టాల్సి కూడా రావచ్చు. అష్టగ్రహ కూటమి శాంతికి సంకేతం కావాలని కోరుకుంటున్నప్పటికీ క్షిపణుల మోత ఆ ఆశలను అడియాసలు చేస్తోంది. అగ్రరాజ్యాల పంతం సామాన్య మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. దౌత్య మార్గాల ద్వారా తక్షణమే యుద్ధ విరమణ జరగకపోతే ఈ ఫిబ్రవరి 28 మానవ చరిత్రలో ఒక విషాద అధ్యాయంగా కూడా మారచ్చు. మన దగ్గర కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది అని విశ్లేషకులు చెప్తున్నారు. సామర్లకోటలో జరిగినటువంటి భారీ పేలుడు, బాణసంచా తయారీ కేంద్రంలో జరిగినటువంటి పేలుడు 20 మందికి పైగా మృతి అని చెప్పి చూసాం. ఈ అష్టగ్రహ కూటమి, ట్రంప్ యుద్ధం, సూర్యగ్రహణం, వీటికి లింక్ ఏంటి? 1962లో ఏం జరిగింది? ఈ పాటికి మీరు చెక్ చేసే ఉంటారు, బట్ మళ్ళీ ఒకసారి మీ గురించి చెప్పాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ అష్టగ్రహ కూటమి నాడు 1962 సంవత్సరం, ఆ రోజు ప్రపంచ అణుయుద్ధం అంచున నిలిచినటువంటి సంవత్సరం. అదే సమయంలో జ్యోతిష్య ప్రపంచంలో అరుదైన ఖగోళ సంఘటన గురించి, అదే అష్టగ్రహం కూటమి గురించి జరిగింది. ఆ రోజు జరిగినటువంటి చూస్తే యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ సోవియట్ యూనియన్ అణుయుద్ధ భయం అనేది పట్టుకుంది. అలాగే క్యూబన్ మిసైల్ క్రైసిస్, ఇండో చైనా యుద్ధం, ఇవన్నీ కూడా జరిగింది 1962లోనే జరిగింది. ఇక పురాతన గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రస్తావనలు ఈ అష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడే అనేక రాజ్యాలు కూడా కూలిపోయాయి, ప్రకృతి విపత్తులు సంభవించాయి, ఇవన్నీ కూడా అష్టగ్రహ కూటమి నాడే జరిగాయి అనేటువంటిది. 1962 ఫిబ్రవరి 4వ తేదీ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు, గురుడు, శని, రాహువు ఒకే రాశిలో అంటే కుంభరాశిలో ఉన్నాయని ఆ రోజు ఉన్నటువంటి డీటెయిల్స్. సీనో ఇండియా వారు, ఇండియో చైనా మధ్య యుద్ధం, క్యూబన్ మిసైల్ క్రైసిస్, అలాగే రష్యా మరియు అమెరికా మధ్య అణుయుద్ధ భయం, ప్రపంచ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరిగినటువంటి సంవత్సరం 1962. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు అష్టగ్రహ కూటమి సూర్యగ్రహణం. ఈసారి మరి మార్చి 3వ తేదీన రాబోతోంది సూర్యగ్రహణం. అదే కుంభరాశిలో మళ్ళీ రాబోతోంది. ఇది భయపెట్టేటువంటి ఇది కాదు, బట్ జరుగుతున్నటువంటి వాటి మీద చిన్న అప్రమత్తత మాత్రమే. మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టి ట్రంప్ గాడి పిచ్చికిను ఇప్పుడు జరుగుతున్న దానికి ఎలా పెడతావా నువ్వు, బుద్ధి జ్ఞానం లేదా అని అనేటువంటి వాళ్ళకైతే నేనేమి చెప్పలేను. కానీ సిమిలారిటీస్ ఒక్కసారి చూసుకుంటే, సారూప్యత చూసుకుంటే అదే ముహూర్తం
అప్పుడు జరిగినటువంటిది ఫిబ్రవరి 4న జరిగింది, ఇప్పుడు మార్చి 3కి వచ్చింది. నెల రోజుల డిఫరెన్స్ అంతే. మళ్ళీ అదే అష్టగ్రహ కూటమి, మళ్ళీ అదే కుంభరాశి, అదే సూర్యగ్రహణం. ఇక ఇందులో కొత్తగా ఇంకేమైనా చెప్పేది ఉంది అంటే ఏమీ లేదు. ఆ ట్రంప్ గాడు మనసు మార్చుకొని ప్రపంచాన్ని ఒడ్డున పడేయాలని కోరుకోవాలి అంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.